తట్టు తిప్పిండు. తిప్పి తినటానికి అన్నం కట్టుకోవటానికి పత్రం లేదు, ఇల్లు లేదు. చాలా బాధల్లో కష్టాల్లో ఉండ, చనిపోవటానికి సిద్ధంగా ఉండ. అణిగిపోయింది. ఎందుకంటే నేను దేవుణ్ణి ఎంతో పరలోకం ఏడందో నువ్వు చూసి వచ్చినవా అని నన్ను అడిగారు. అడిగితే మరి భూలోకం ఏడందో నువ్వు చూసి పుట్టినవా? నమ్మకుండా ఎన్నో మాట్లాడినా, కానీ నా ప్రభు నన్ను ఎట్ట రక్షించిండో. అసలు నీకు నా బిడ్డలు అంటారు, నువ్వు ఎండలో కూడా ఆడాడ కూర్చుంటా పోతాను, మంచినీళ్ళు తాక్కుంటా, నీ పేడ మీద ఏం పడదు, నువ్వు ఎండ కళ్ళు తిరిగి చచ్చిపోతావు. మామూలు విషయం కాదు. అసలు నేను దేవుణ్ణి అంత దూషిస్తే ఇంకొక దేవుడు అయితే నన్ను ఉంచుతురా భూమి మీద? కానీ తండ్రి అంత గొప్పది. గాక ఈ మధ్యకాలంలో అమ్మ సాక్ష్యం చాలామంది చూసి, మరి ఈ వయసులో ఆమె ఎంత గొప్ప సాక్షి నిలబడటం, మరి గ్రామం తిరగటం, అనేక ప్రాంతాలకు వెళ్ళటం, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సువార్తను ప్రకటించటం, మరి ఆమెకి తినటానికి ఉన్నా లేకపోయినా పరిస్థితి ఏదైనా దాన్ని అన్నిటిని పక్కన పెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసమే బతుకుతూ తల్లిగారు మరి అయిందంటే చాలు ఒక బైబుల్ సంకన పెట్టుకొని, ఒక బ్యాగ్ సంకన తగిలించుకొని, కొన్ని కరపత్రికలు తీసుకొని, మరి ఆమె ఎంత దూరం నడవగలిగితే అంత దూరం. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు మనుషులు మంచోళ్ళ చెడ్డోళ్ళ, మరి వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇలాంటి తారతమ్యం ఏమి లేకోకుండా అందరికీ కరపత్రికలు పంచుకుంటా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో మనం మొన్నటి దినాన చూసి అమ్మని మరి సాక్ష్యం చెప్పించడం జరిగింది. మరి చాలామంది అడుగుతున్నారు, ఇది ఎట్లా సాధ్యమైంది, ఏంటిది అసలు అమ్మ యొక్క సాక్ష్యాన్ని మరికొన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అమ్మా వందనాలమ్మా. వందనాలయ్యా. మీ సాక్ష్యం యూట్యూబ్లో వస్తుంది, మీరు చూసారా? చూసిన అయ్యా. అయితే నేను ఫస్ట్ మాత్రం ఎట్లా అంటే, పాలకొల్లు నరసాపురం నుంచి ఒక కుంటి అబ్బాయి, ఒక మంచి అబ్బాయి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఊళ్ళో అందరికీ పత్రాలు పంచుతున్నారు. మా ఇంటికి కూడా వచ్చారు. అమ్మ యేసు ప్రభుని నమ్ముకోండి అమ్మ, మంచిదే అంటున్నారు. మాకెందుకులే అయ్యా, ఎక్కడో మాలపల్లిలో వాళ్ళు పోతారు కానీ మాకు తెలియదు అయ్యా, మేము ఎప్పుడు వినలేదు, పోలేదు, రాలేదు అన్నాక, మరి అమ్మ యెహోవా అనే దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు అమ్మ, నీకు తెలుసు అసలు అంటే యెహోవా ఆయన ఎవరయ్యా? నేను ఎప్పుడు ఎరగలే, ఇంతవరకు వినలేదయ్యా. భూమి ఆకాశాన్ని చేసిన సృష్టికర్త అమ్మ, ఆయన పేరు యెహోవా అంటారమ్మా, ఆయన తెలుసా అండు. తెలవదయ్యా, నేను ఇప్పుడు వింటమే, ఇంతవరకు వినలేదయ్యా. యెహోవా నమ్మ అంటే యెహోవా అయ్యా, యెహోవా అని అన్నాక మరి ఊళ్ళో అందరికి పంచిపెట్టుకుంటూ పోతున్నారు. నేను అన్నా, మరి ఎందుకో నాకు ఆలోచన వచ్చింది, అయ్యగారు నేను భోజనం మా ఇంటికాడ వంట చేస్తా, వస్తారా అయ్యా అన్న. అంటే వస్తామమ్మా, చెయ్యండి అమ్మ అన్నారు. ఊళ్ళో అందరు తిరిగారు, వచ్చాక నాకు కలిగింది. భోజనం చేసిన, కాళ్ళకు నీళ్ళు ఇచ్చిన, కాళ్ళు కడుక్కున్నారు, భోజనం చేశారు. అయ్యా ఆ మాటలు అయ్యో నాకు రోజు అనుకో అమ్మ అన్నారు. అంటే నాకు గుర్తుంటాయో ఉండవు అయ్యా, రాసిరా అన్న. ఖాతా మీద రాసి ఇచ్చారు. యెహోవా, మరి తర్వాత ఏలియా, యేసు ప్రభు, నాకు గుర్తులేవు కానీ మాటలు రాసి ఇచ్చారు. నాకు చదువు రాదు, ఎవరితో నేను చదివించుకొని నేను అలానే పట్టుదల నాకు. ఇక అప్పటి నుంచి అమ్మ భూమి ఆకాశాన్ని చేసిన దేవుడు ఉండడట, నాకు ఇంతవరకు తెలవదు. ఎవరు చెప్పినా కూడా నేను ఇనే స్థితిలో లేను. బాగా ఏదో పుట్టలకు పాలు పోయటం, ఆ పూజలు ఈ పూజలు అవి చేయటమే కానీ నేను యేసు ప్రభు అన్న మాట విరోధంగా ఉండేదాన్ని. ఇంటి నిండా పెట్టేదాన్ని, అన్ని విగ్రహాలు, బొమ్మలు, పుటవలు అన్నీ పెట్టేదాన్ని. కానీ యేసు ప్రభు మాట అంటే నేను చాలా విరోధంగా ఉండేదాన్ని. ఒకసారి మాలపల్లి వాళ్ళు వచ్చి ఒక సాట మామిడి తోటలో, మరి ఇక్కడ చర్చి కడితే బాగుంటుంది, క్రీస్తు అని ఒక పెట్ట అరుతుంది, ఇక్కడ కడితే బాగుంటుంది అన్నారు. నేను చెడగొట్టడానికి ప్రయత్నం చేసిన, చర్చిని చెడగొట్టడానికి నేను ముందడుగు వేసిన. ఎంత ఘోరపాపినో నాకు తెలియదు.
తెలవక నవ్వటం యాలం చేయటం. మరి ఇక్కడ చర్చి కడతారంట, ఇక్కడ పెట్టవుతుందంట, ఇక్కడ దేవుడు ఉండంట. యేసుప్రభు అంత గొప్ప దేవుడా అని ఎన్నో మాటలు నేను దూషించిన. అయినా నా ప్రభువు నన్ను వదిలిపెట్టలేదు. ఆయన దయ, ఆయన కృప. నేను ఎంత పాపినైనా కూడా నన్ను దేవుడు ఆయన క్షమించి ఆయన తట్టు తిప్పిండు. తిప్పి తినటానికి, అన్నం కట్టుకోవటానికి పత్రం లేదు, ఇల్లు లేదు, చాలా బాధల్లో కష్టాల్లో చనిపోవటానికి సిద్ధంగా అయినప్పుడు ఆయన నాతో మాట్లాడిండు దేవుడు. ముగ్గురు వచ్చారు, బైబిళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు, అయ్యా మరి నేను ఇక చనిపోదాం అనుకుంటున్నా అయ్యా, నేను ఎన్ని కష్టాల్లో ఇన్ని బాధల్లో నాకు ఏ దేవుడు ఆదుకోవటం లేదు, ఎవరు నన్ను ధైర్యపరచటం లేదు, కనపట్టలే, మాట్లాడలే, చెప్పటం లేదు. కానీ ఇంకా నేను నాకు తెలవని దేవుడు ఎవరైనా ఉండారేమో, మరి ఆ దేవుడు ఉంటే నాతో మాట్లాడండి అయ్యా, నాకు కనపడండి అయ్యా, నేను చనిపోతాయ్యా, నా భర్త లేడు, నాకు ఆస్తి లేదు, నాకు ఒక కొడుకు చదువుకుంటుండవు, 3 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయ్యి అత్తగారిలో పోయారు, నా ఆరోగ్యం బాగలేదయ్యా, నేను చనిపోతాయ్యా, మీరెవరో మాట్లాడండి అయ్యా, నేను ఏం పూజ చేయాలో ఏ భజన చేయాలో చెప్పండి అని నేను ఏడుస్తుంటే ముగ్గురు వచ్చి అమ్మ అని పిలిచారు. ఏడ్చి పడుకున్నప్పుడు ముగ్గురు వచ్చారు బైబిళ్ళు కొట్టుకొని. ఒక్క ఆయన అమ్మ అని పిలిచిండు. అమ్మ అని పిలిచినప్పుడు ఆ స్వరం ఎంత మధురంగా ఉందో, మా నాన్నన్న పిలిచిండో లేదో అట్లా అమ్మ అని పిలిచిండు. ఆ స్వరం నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు అయ్యా మీరెవరు అయ్యా అనేవరికి బైబిళ్ళు కనపడుతున్నాయి. అయితే ముగ్గురు చేతిలో బైబిళ్ళు కనపడుతుంటే, అయ్యా యేసుప్రభు అంటే మీరేనా అయ్యా, నేను ఎప్పుడు చూడలేదు అయ్యా మిమ్మల్ని, నన్ను క్షమించయ్యా, నేను చెడగొట్టడానికే ప్రయత్నం చేసిన అయ్యా, ఎంత గొప్ప దేవుడు అని నాకు తెలవదయ్యా, నన్ను క్షమించయ్యా అని కాళ్ళు పట్టుకొని ఏడ్చిన. ఇంతమందికి మొక్కితే ఎవరు నన్ను మాట్లాడి లేదు, అమ్మాని నన్ను పిలవలేదయ్యా, నన్ను ఎవరు ధైర్యపరచలేదయ్యా, అమ్మా నీకు మంచి మార్గం చూపిస్తామ్మా, ఏడవద్దమ్మా, నీకు అన్నీ ఇస్తామ్మా, ఆరోగ్యం ఇస్తా, ఏడవబాకు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అంటే అయ్యా నాకు ఏమీ లేదు, ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఆకిల్లే, చాలా బాధల్లో ఉన్నాను, నీకు ఏ బాధ ఉండదమ్మా, నీకు నేను అన్నీ ఇస్తాను, నువ్వు ఏడవద్దు అని దేవుడు నాతో మాట్లాడి మాయమైపోయినప్పుడు నాకు చాలా సంతోషం, ఆనందం, అసలు దుఃఖం ఎమ్మటే మోకాళ్ళ మీద పడి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఇక ప్రార్థన చేసుకొని అప్పుడు నాకు ప్రభుదాస్ గారు ఉండడు, కేశాపురం అయ్యగారు అమ్మగారు నా కాడికి వచ్చి నాకు ప్రార్థన చేసి, అమ్మ మా చర్చికి రాండి అమ్మ అన్నారు. అప్పుడు అయ్యగారు అమ్మగారికి కూడా చాలా ఆసక్తిగా ఉండేది. అప్పుడు అయ్యగారు అమ్మగారు నేను ముగ్గురం కూడా మరి ఊరు తిరిగి పత్రికలు పంచిపెట్టి, దేవుణ్ణి నమ్ముకోండి అమ్మ, మంచిదమ్మ, రాండి అమ్మ చర్చికి అని కొత్త వాళ్ళందరిని కూడా పోగు చేసి, మరి అయ్యగారికి అమ్మగారికి తెలవదాళ్ళు. ఇప్పుడు ఏ దేవుడైనా ఉంటే కాపాడండి, ఏ దేవుడైనా ఉంటే రక్షించండి అని అడిగినావు కదా. అవును. అంటే అంతకుముందు ఏమన్నా దేవుళ్ళని నమ్మినావా నువ్వు? యేసుప్రభుని ఎరగను, ఎవరో మరి నాకు తెలియదు, నాకు తెలవని ఆయన ఇంకెవరన్నా ఉండారేమో అనుకుంటున్నా, అంతేగాని నాకు తెలవదు. నేను ఎప్పుడు పుట్టలకు పాలు పోయటం, ఏదో సత్యనారాయణ వ్రతం, ఏదో తులసి పూజ, ఏదో కార్తీక తాళం అయ్యే చేస్తున్నా. కానీ యేసుప్రభు ఇంత గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిండు, భూమి ఆకాశాన్ని చేసిన సృష్టికర్త అని నాకు తెలవదు. ఎవరన్నా యేసుప్రభుని నమ్ముకున్నా కూడా విరోధంగా ఉంటా. అంటే నీకు హిందూ పూజలు తప్ప నడిచి యేసుప్రభు తెలియదు, అసలు తెలవదు. నీకెవరు చెప్పలేదు ఎట్లా యేసుప్రభుని నమ్ముకోమని? చెప్పినా కూడా నేను వింటలే. ఒకళ్ళిద్దరు చెప్పారు, ఏమనంటే యేసుప్రభు గొప్ప దేవుడు, మరి వాళ్ళ తణుకులోనంట ఇట్ట ఆపరేషన్ కావాలంటే ఇట్ట గీత గీతేనే గడ్డ పోయిందట మాయమయ్య అంటే పక్క నవ్విన ఏలం చేసిన, ఓ ఇట్ట అంటేనే పోయిందంట. కానీ నా పొగర మదం గౌరవం అంతా అణిగిపోయింది. ఎందుకంటే నేను దేవుణ్ణి ఎంతో నమ్మకుండా ఎన్నో మాట్లాడినా, కానీ నా ప్రభు నన్ను ఎట్ట రక్షించిండో అసలు నేను మామూలు విషయం కాదు. అసలు నేను దేవుణ్ణి అంత దూషిస్తే ఇంకొక దేవుడు అయితే నన్ను ఉంచుతురా భూమి మీద. కానీ తండ్రి అంత గొప్ప దేవుడో, ఎంత ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు అంత గొప్ప దేవుడు. నన్ను క్షమించి ఆదరించి నన్ను నా కుటుంబాన్ని ఎంతో ఆదరించిండు, అన్నీ ఇచ్చిండు ఇప్పుడు దేవుడు నాకు. నువ్వు చేసే భక్తిలో కరెక్ట్ చేసినావు అమ్మ, నన్ను నమ్ముకున్నా కరెక్ట్గానే ఉండ. అప్పుడు కాదు, నువ్వు పూజలు చేసినప్పుడు ఆ దేవుళ్ళకి కరెక్ట్గా పూజలు చేసినావు, పుట్లకు పాలు పోయటం కానీ, గుళ్ళ చుట్టూ తిరగటం కానీ చేసేది నమ్మకంగానే చేసేదాన్ని.
మా పుట్ట పాలు పోసేది, మరి సత్యనారాయణ రసం చేసిన, తులసి పూజ చేసిన, మరి కార్తీక తాణాలు నేను ఒక్కదాన్నే కాదు 20-25 మందిని తీసుకుపోయి చేపించేది నిద్రపోకుండా. రేత్రి 3 లేచేదాన్ని, ఓ 3 పిరికళ్ళ మట్టి తీసేదాన్ని, కాలువలో మునగటం, మెడకాయలు నీళ్ళల్లో పుట్టలు చేసి ఆడ కొబ్బరికాయలు కొట్టి, ఆవులు గడిగి, పసుపులు పూసి, ఉసురు చెట్టు కింద పాలు పొంగిచ్చి, అసలు చెయ్యని పూజే లేదు, తిరగని గుడే లేదు. మరి ఆకాశ దీపం చేయించి 360 ఎత్తేసి వెలిగించి, అసలు ఒకటే పూజలు, నిద్ర లేదు, సుఖం లేదు, కానీ ఏమీ ఫలితం లేదు. దానివల్ల నాకు ఎక్కడా ఫలితం కనపడలే. ఏంది నేను ఇన్ని పూజలు చేస్తున్నా, గొడ్లు చచ్చిపోయినాయి, మరి శీల కాడ గొడవలు, ఇంటిళ్ళ చోటు కాడ గొడవలు, అత్తగారు చనిపోయింది, మామగారు చనిపోయిండు, మా ఆయనగారు చనిపోయిండు, మరి అప్పుల పాలైనా నేను ఎంత చేస్తే అంత ఇంకా కిందికే కానీ పైకి లేదు. ఇంకా నేను నట్టపోయిన కానీ నాకు లాభం రాలే. ఏంది ఇట్టుంది, ఇక నేను చివరికి చనిపోదాం అనే టైంలోనే దేవుడు కనపడి మాట్లాడిండు. అంటే నువ్వు ఈ పూజలు అయితే కరెక్ట్ చేసినావు, ఎక్కడ లోపం లేక అన్ని పూజలు చేసిన, అసలు నిద్రే పోయేది కాదు. నేను ఆ గదిలోకి స్నానం చేయండి, నేను పోను, ఎవరిని పోనీను, అంత నిష్టగా చేసేది. పనికిరాని పూజ అయినా కూడా అంత నిట్టగా చేసి, మరి కానీ ఏమి కూడా లాభం అయితే పొందుకోలే నేను. మరి అట్ట చేసి 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 ఇసుకొచ్చి దేవుడే మాట్లాడిండు, లేకపోతే నేను ఎవరు చెప్పినా నమ్మలే. చాలా మంది చెప్పారు యేసుప్రభుని నమ్ముకో, మంచి దేవుడు, ఆయన పరలోక రాజ్యం ఉందని కూడా ఎవరు చెప్పలేదులే, కానీ యేసుప్రభుని నమ్ముకో అని చెప్పారు, అంతే. మంచిది, యేసుప్రభు నమ్ముకోమనగా నువ్వు నమ్ముకున్నావు. అవును. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాక నీకు కష్టాలు రాలేదా? వచ్చినాయి, వచ్చినా కూడా నేను లెక్క చేయలే. ఎందుకని? నా దేవుడు గొప్పవాడు. ఆ కష్టాలు అవి ఎంతో కావు, శ్రమలు వస్తాయి. ఎందుకంటే మనం యేసోబుకే వచ్చినాయి, యేసోబుని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మిమ్మల్ని యేసుప్రభుని వదిలేయి నేను మంచిగా చూసుకుంటాం అన్న మీ బంధువులు ఎవరు అన్నారా? అన్నారు. నా కొడుకులు అన్నారు, నా కొడుకు అన్నాడు, నా కొడుకు బిడ్డలు అందరు కూడా, మన దేవుడు కాదు, మనకేం అవసరం, నువ్వు వదిలేస్తావా, మమ్మల్ని వదులుకుంటావా, దేవుణ్ణి వదులుకుంటావా? నేను దేవుడిని అయితే వదిలిపెట్టను. మీరుంటే నలుగురే కానీ, 3 బిడ్డలు ఒక్క కొడుకే కానీ, నమ్ముకున్న వాళ్ళంతా దేశం అంతా యేసయ్య బిడ్డలే, వాళ్ళందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళే. నాకేం బాధ లేదు. నేను యేసు ప్రభువుని వదిలిపెట్టడం అనేది జరగని పని. మీరు చంపినా మంచిదే కానీ అన్నం పెట్టపోయినా పర్వాలే. నేను దేవుడు నన్ను ఏమన్నా చేయని, నేను యేసయ్య పాదాలు అయితే వదిలిపెట్టను. మీ చుట్టాలు లేకపోయినా పర్వాలే, బంధువులు లేకపోయినా పర్వాలే, కొడుకులు బిడ్డ లేకపోయినా కూడా పర్వాలే, వాళ్ళని చూడకపోయినా మంచిదే. వాళ్ళకి తెలిసి చెప్పేసారు. నేను యేసు ప్రభువుని అయితే వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. ఎందుకు ఇంత గట్టిగా ఎందుకు పెట్టినావు నువ్వు ఈ పట్టు? ఆయన నాకు పరలోక రాజ్యం ఇస్తాడు. నువ్వు చూసినావు పరలోకాన్ని? ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అంటే నువ్వు ఆ భక్తి చేసిన అందులో నీకు కనపడలేదా? ఆ భక్తిలో ఏమీ నాకు కనపడలే. ఈ భక్తిలో నాకు చాలా సంతోషం, ఆనందం చెబితే తీరదు. ఆయన కళలో నన్ను చూపించటం, ఆయన ఒక పరలోక రాజ్యం చూసి నేను కళలో, అగ్ని కూడా నన్ను చూసిన, మరి నాకు ఆయన మాటలు ఎంత సంతోషంగా ఉండయో అసలు. మరి చాలా మంది అంటారు కదా, అసలు యేసు ప్రభులో ఏమీ లేదు, వాళ్ళంతా ఉట్టినే పోతారు, డబ్బు కోసం పోతారు, దానికోసం పోతారు. లేదు లేదు, డబ్బు కోసం గానే కాదు. ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, పరమ తండ్రి, మన కోసమే ప్రాణం పెట్టిండు ఆయన. ఇప్పుడు నిన్ను అయ్యగారు ఏమన్నా ఇట్లా మార్చిండా? ఎవరు నన్ను మారవలే. నా దేవుడు మాట్లాడిండు, అప్పుడే నా హృదయం మారిపోయింది. నన్ను ఒకళ్ళు చెప్పి ఎవరు నన్ను మారవలే, ఎవరు ₹1 నాకు ఇయ్యలే, నేను ఒక లంచం తిని మారలే, నాకెవరు చెప్పలే. అసలు సువార్త ఒకళ్ళు చెప్పినప్పుడే యెహోవా అంటే తెలుసా అమ్మ అంటే, నేను ఇంతవరకు వినలేదయ్యా అన్న. ఆ రోజు యెహోవా అనమ్మా అన్నారు. ఇంకా 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా అనమంటే వాళ్ళకి రావట్లే. యెహోవా అనండి అమ్మ అంటే ఎవరు రావట్లే, ఎప్పుడు వినలే. ఇప్పుడు నువ్వు ఎవ్వరు నిన్ను బలవంతం చేయలేదు, ఎవ్వరు నిన్ను ఒత్తిడి చేయలేదు. అస్సలు నువ్వు యేసు ప్రభు యొక్క శక్తిని చూసి, ఆయన మహిమను చూసి మారినావు. అంతే. మారినాక మీ వాళ్ళు కూడా చాలా మంది మనకు కాని మతం, మన దాంట్లో మనకు లేని మతం ఇది, మనకొద్దు, మన కులదైవం వేరే ఉంది, మన దాంట్లో నువ్వు రా, నీకు భోజనం పెడతా అన్నారు. అవును. ఇప్పుడు అట్లా నేను ఉండనన్నప్పుడు నేను నిలేశారా? ఎలేశారు. ఒక చెల్లింటికి పోతే
నీకు పళ్ళెంలో అన్నం పెట్టనని ఏదో ఒక 5 పళ్ళెంలో అన్నం పెట్టింది. పెడితే ఏందమ్మాయి మరి ఒకరోజు ఆమెకు కూడా నేను ఆ పళ్ళెంలోనే పెట్టినా. పెడితే అమ్మో నాకు వద్దు, నేను తిన్నా ఆ పళ్ళెంలో అంది. ఎందుకన్నా అంటే అది మా మామగారు ఎప్పుడో తిని ఆడబడేసిండు, అది మేము వాటర్లేదు అన్న. మరి నాకు పెట్టి నువ్వుగా అన్న. నువ్వు ఆడబడితే ఆడ మాల మది కూడా ఇలా కాడ తింటావు, నువ్వు చర్చికి పోతావు, మరి మా పళ్ళెంలో ఎట్ట పెట్టాను అంది. నేను బాధ అనిపించలే, ఆమెకు తెలియదు కాబట్టి అన్నదిలే. మొదలైతే అప్పుడులో ఇంకా నాకు లోతుల్లో తెలవదు. మొదలు ఏడ్చిన, అయ్యో దేవుణ్ణి నమ్ముకుంటే ఇట్ట చేస్తారా, పళ్ళెంలో కూడా అన్నం పెట్టరా అనుకొని మళ్ళీ నేను లోతుల్లో వాక్యం విన్నప్పుడు నాకు బాధ అనిపించలేదు. ఏయ్ తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది నిలేశారు, నన్ను ఏటమేముంది. మరి మా అక్కల చెల్లెళ్ళు కూడా మేము ఒంటి నిండా సొమ్ములు ఉన్నాయి, మాకు పట్టుబట్టలు ఉన్నాయి, నువ్వు ఒక గాజులు లేవు చేతులకి, మరి మెడలో ఏమి లేవు, నువ్వు తెల్ల చీరే కానీ పట్టు చీరలు కట్టవు, మరి మా పరువు అంత పోద్ది, మా ఎమ్మట రావద్దు, నువ్వేరే బస్సుకురా ఏరే ఆటోకురా మాతో వద్దని అన్నారు నా అక్క చెల్లెళ్ళే. అయినా పర్వాలేదు, నేను బాధపడలే, నాకు దేవుడు తోడుండవు. యేసుప్రభు నమ్ముకున్నది నీకు మొత్తం కష్టాలు వచ్చి పడ్డాయి అంటే నీ ఆత్మీయంగా అయితే శాంతి ఉంది. అవును, ఈ లోకపరంగా అయితే అన్ని కష్టాలు వచ్చాయి. అన్ని కష్టాలే, అయినా నేను దేవుడిలో సంతోషంగా ఉండా. నాకు అస్సలు మనాదే లేదు. నా దేవుడు ఇంత గొప్ప దేవుడు నాకుంటే నాకెందుకు మనాది, ఏం పర్వాలేదు, బతికితే సువార్త చేత, చనిపోతే పరలోకం పోతా. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాక మరి నువ్వు యేసుప్రభు నమ్ముకొని నీ చర్చికి ఏదో నువ్వు వెళ్ళి నీ ప్రార్థన ఏదో నువ్వు చేసుకొని నీ భక్తి ఏదో నువ్వు చేసుకోవచ్చుగా. ఇప్పుడు అందరికీ సువార్త చెప్పి అందరి మార్చాల్సినంత అవసరం నీకేమొచ్చింది ఈ వయసులో? ఎందుకంటే అందరూ పరలోకం చేరాలని ఆశ. నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళకి తెలవదు ఈ సంగతి. నేను తెలుసుకున్నా కాబట్టి, నేను లోతుల్లో వాక్యం వింటాను కాబట్టి, ఆయన ద్వారా తప్ప, యేసు ప్రభు ద్వారా తప్ప ఈ ప్రపంచంలో ఎవరి ద్వారాగా పరలోక రాజ్యం లేదు. అంటే నువ్వు అన్ని అనుభవించి చెప్తున్నావు. అవును అవును. నువ్వు చేయని పూజ లేదు, చేయలేదు, నువ్వు తిరగని గుడి లేదు, లేదు, నువ్వు మొక్కని దేవుడు లేడు, లేడు. అన్ని అంటే కులం పరంగా అడగకూడదులే కానీ మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు? మేము కమ్మోరమే. ఓహో, అందుకోసమనే మీరు ఇట్లా వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తారు, వీళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తారు అంట. అట్లా అట్లా తక్కువ చూపు. అట్లా ఇప్పటికి కూడా మిమ్మల్ని అట్లా అనేటోళ్ళు ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏడబడితే ఆడ తింటావు. నేను అట్ట అనుకోను, పేదోళ్ళు లేరు, ఏ కులమో మతం లేదు నాకు. ఎవరింటికి పోయినా కూడా అమ్మ మరి మీరు కమ్మోరు కదా మా టీ తాగుతారా అంటారు. పోయి అమ్మ మనకి కులం మతం ఏమి లేదమ్మా, మా అందరిది ఏసాయ కులం ఒక్కటే. ఆడ మగ 2 కులాలు. ఏసు రాజుగారి బిడ్డలం మనం. నీదొక్క కులం నాదొక్క కులం లేదమ్మా, ఆడ మగ 2 కులాలు ఉన్నాయి. కులం లేదు మతం లేదు. నువ్వు టీ పోసినా తాగుతా, అన్నం పెట్టినా తింటా, కానీ నువ్వు చర్చికి రావాలా, నువ్వు దేవుడిని తెలుసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు గురించి నువ్వు రోడ్ల మీద తిరిగి చెప్తున్నావు కదా. అవును, ఆ వీధికి వెళ్తున్నావు, ఈ వీధికి వెళ్తున్నావు, ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ కూడా పోయి వచ్చిండ్రు. అవును, మరి అనేక ప్రాంతాల్లో తిరిగి సువార్తం చెబుతుంటే నిన్నెవరైనా కొట్టడం కానీ తిట్టడం కానీ చేసారమ్మా? కొట్టలేదు కానీ చెయ్యి ఎత్తారు కొట్టడానికి. ఈ వయసులో నీకు సిగ్గుచారం ఉందే, ఈ వయసులో పెత్తలు పంచి పెట్టడం ఏంది, తిని ఇంట్లో కూర్చోలేవా నువ్వు, అందులో ఏముందని చేస్తున్నావు, మంది దేవుడా అని అన్నారు. అంటే నేను అన్నా, అయ్యా ఆయన మని అందరికీ దేవుడే, ఆయన భూమిని ఆకాశాన్ని చేసిన సృష్టికర్త అయ్యా, నిన్ను నన్ను చేసిన దేవుడు, ఆయనకు తప్ప దేవుడు లేడయ్యా, ఆయన ద్వారానే పరలోక రాజ్యం ఉంది, ఇక్కడ అన్నాలో ఉండమయ్యా, కొడితే కొట్టయ్యా, నాకైతే కోపం లేదయ్యా, నువ్వు నా కొడుకు అంటోడివే, నాకైతే ఏ కోపం లేదు, నన్ను తిడితే తిట్టి నువ్వు కొడితే కొట్టి నువ్వు, కానీ దేవుడిని అయితే తెలుసుకో, దేవుడిని నమ్ముకో, నువ్వు చర్చికి పో, మంచిదయ్యా, ఆయన సత్యంజీవం మార్గం అయిన తండ్రి, మన కోసమే ప్రాణం పెట్టిండు, నువ్వు అర్థం చేసుకో, నన్ను అంటే నేను బాధపడను, నీకు తెలిస్తే అనవు. అలా ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత సత్యమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గురించి నువ్వు తెలుసుకో, నా మీద కోపం వద్దయ్యా, ఇది మంచిది కాబట్టి నేను ఎందుకు ఇస్తా, మంచిది కాబట్టి ఇస్తున్నా, నేను అనుభవించిన, నా కుటుంబం సంతోషంగా ఉంది, నేను నా బిడ్డలు నా కొడుకులు మేమందరం ఆనందంగా సంతోషంగా ఉండం, మాకు అన్నీ ఇచ్చిండు, మేము చనిపోతే పరలోక రాజ్యం ఇస్తారు, మీకు కూడా ఇస్తారు అయ్యా, నువ్వు తెలుసుకో అయ్యా, చాలా నువ్వు పోయింది ఎక్కడ తెలుస్తుంది, నీకు తింటేనే రుచి తెలుస్తుంది అయ్యా, దిగితేనే లోతు తెలుస్తుంది, మరి దేవుణ్ణి తెలుసుకుంటేనే నీకు అర్థమయ్యిద్ది.
నువ్వు వాక్యం వినకుండా నీకు అందులో నీకు సత్యం ఎట్ట అని అర్థమైంది? వాళ్ళకి సువార్త చేస్తావు, అవును, ప్రతిరోజు కూడా ప్రతిరోజు సువార్త చేస్తావు. అంటే నువ్వు ఇట్లా సువార్త చేయమని నిన్ను ఎవరైనా అయ్యగారులు కానీ ఎవ్వరు చెప్పలే నాకు. నీకేమైనా డబ్బులు ఇచ్చి నువ్వు పోయి చేయిపో? అస్సలు నాకు ఎవరు రూపాయి ఇయ్యలేదు, ఇచ్చినా కూడా నేను తీసుకోను అసలు. అబ్బాయి అసలు ఎవరన్నా రూపాయి ఇచ్చినా తీసుకోకూడదు, దేవుడు ఉచితంగా ఇచ్చిండు మనకి. ఇప్పుడు నువ్వు ఇట్లా సువార్త చేస్తున్నావు, నేను తీసుకెళ్ళి జైలు వేస్తామని బెదిరిస్తే ఏం చేస్తావు? జైలుకి పోతా, నాకేం భయం. జైలుకి పోతావా? ఖచ్చితంగా అస్సలు తిరిగే లేదు, తీసుకుపోయి వచ్చి జైల్లో కూర్చుంటా. ఇక జైల్లో కూడా అందరూ చెబుతా, జైల్లో కూడా సువార్త ఖచ్చితంగా చెబుతా. ఇంకా దొంగలు ఎక్కువ ఉంటారు అక్కడ. ఏ దొంగలకు చెబుతా, తిరిగిపోతాడు చెబుతా, ఆడ యాసయ్యకి చెబుతా, జడ్జికి కూడా చెబుతా. యేసుప్రభు గురించి జడ్జి కూడా ఎవరికైనా చెబుతావు? ఎవరికైనా చెబుతా, అసలు నేను భయం అంటే లేదు నాకు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నీ పింఛన్ మొత్తం తీసేస్తామంటారు. అన్ని తీసేసినా ఏం లేదు, ఏం పోయినా పర్వాలే, అసలు ఏం పోయినా పర్లేదు. నువ్వు ఆదివారం చర్చి బంద్ చేస్తావా? అసలు నేను ఇంతవరకు దేవుడిని నమ్ముకున్నాక ఆదివారం చర్చి పోకుండా ఇంటికాడ ఉంటాం నాకు తెలియదు. ఏ పని ఆడపోయినా మంచిది, నేను ఖచ్చితంగా అందరికన్నా ముందే ఉండాలి. ఆదివారం నాడు ముందే పోయి ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసుకుని వస్తావు. మరి ఇంత భక్తి చేస్తున్నావు కదా, ఇంత సువార్త చేస్తున్నావు కదా, అవును, మరి ఇంత భక్తి చేసి ఇంత సువార్త చేసి ఇంత మందిని జయించుకుంటూ వస్తున్నావు కదా, మరి ఇది చూస్తున్నప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, ఏందమ్మా నీకు ఈ పిచ్చి, ఏందమ్మా నీకు పిచ్చి పట్టిందమ్మా, మెంటల్ హాస్పిటల్లో చూపెడదామమ్మా అన్నాడు నా కొడుకు. అన్నాడు, ఏమన్నాడు? నాకేం పిచ్చి లేదయ్యా, దేవుడు గొప్పవాడయ్యా, నువ్వు కూడా తెలుసుకుని నువ్వు కూడా నాయాలని సువార్త చేస్తావు కానీ నీకు తెలవదాయ్యా. ఆయన పరలోక రాజ్యం ఇస్తారయ్యా, ఆయనలో చాలా ఆనందం సంతోషం ఉందయ్యా, నీకు తెలవదయ్యా. ఆయన సత్యమంతుడు, నీతిమంతుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, మన కోసం ప్రాణం పెట్టిండని చెబుతారు. ఇప్పుడు ఇట్లాంటి మాటలు వచ్చినాయా నీకు? మెంటల్ హాస్పిటల్ వేద్దాం. మా అమ్మకి పిచ్చే, ఖచ్చితంగా నీకు బాగా పిచ్చెక్కిచ్చారు తలకి, నీకు మెంటలే, ఎవరు చెప్పినా ఎందు అన్నారు. నేను ఎవరు చెప్పినా ఎన్ను, నాకు ఏసయ్యే కావాలి. ఇప్పుడు నీకు ఎవరైనా మెంటల్ ఎక్కిచ్చారా? మరి ఎవరు ఎక్కిలే, నాకు దేవుడే కావాలి. ఎందుకో నాకు అర్థం కాదు, నా ఏసయ్యను వదిలిపెట్ట 5 నిమిషాలు కూడా నేను బతకలేను. నేను కూర్చున్నా నుంచున్నా, ఏసయ్యా మీకు సూత్రం అయ్యా, వందనాలు అయ్యా, అయ్యా మీకు నేను ఏమి ఇచ్చినడం తీర్చుకున్నానయ్యా, ఏమి ఇవ్వలేనయ్యా, నా కోసం ప్రాణం పెట్టినావు అయ్యా, నా కుటుంబం కోసం, మా దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణం పెట్టిన తండ్రి, మీకు నేనేమి ఇచ్చానయ్యా, నేనేమి ఇవ్వలేను కానీ రోజు సువార్త చేస్తాయ్యా, నీ బిడ్డలుగా అందరు మారాలని నా ఆశ. నువ్వు నీ పని ఏం లేదు, ఏం లేదు, బైబిల్ పట్టుకొని ఇక పోతనే ఉంటాయి. నేను బైబిల్ పట్టుకొని పత్రికలు పట్టుకొని ఊళ్ళో తిరగటమే. ఎవరు కనపడిన వాళ్ళకి ఎత్తున అసలు ఆయన పెద్దోడని ఆగను, ఆయన చిన్నోడని ఆగను. ఆడ బ్యాంకీ కాడ పోలీసులు ఉన్నారు చాలా మంది, ఎస్ఐ అందరు చేతులు కట్టుకుని నిలబడ్డారు, ఏదో భయపడుతున్నారు అందరూ. నేను పత్రికలు పంచుకుంటూ పోయినా. ఏది మీ బ్యాచ్ అంతా? మా బ్యాచ్ ఎవరు లేరు, వాళ్ళ బ్యాచ్. భయపడేది ఎవరు? అక్కడ చుట్టూరు ఉండోళ్ళు జనాలు ఏమంటారు, పోలీసులు కదా, ఎస్ఐ కదా అని అందరు భయపడతా చేతులు కట్టుకుని నిలబడ్డారు, 25-30 మంది. మరి ఆడవాళ్ళు ఎవరు, మగవాళ్ళే ఉన్నారు. ఎస్ఐ గారు గనులు పట్టుకొని ఉన్నారు. చాలా మంది అనుకుంటున్నారు కదా ఈయన ఎవరు మనిషి అంటే నరేంద్ర మౌళి మనుషులు, మరి అమ్మో వాళ్ళతో ఏదన్నా అంటే కాల్ చేస్తారు, అది ఇది అని అనుకుంటున్నారు. ఎప్పుడైనా చచ్చిపోయేదేగా, మరి వాళ్ళకి సువార్త వద్దా? మరి వాడు చచ్చిపోతే అగ్నికొండ నీకు బోరు. ఎవరికి సువార్త? అక్కడ ఎస్ఐకి, పోలీసులకి, అందరికి ఇచ్చిన. నేను అసలు భయపడను. పోలీసు ఆయన దేవుడు కాదు, ఎస్ఐ దేవుడు కాదు. దేవుడు కంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు నా లెక్క. అంటే నువ్వు జడ్జికైనా ఇస్తావు, సువార్త చెబుతావు ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యం పోవాలంతే, ప్రతి మనిషి పరలోకం చేరాల, అదే నా కోరిక. దీనికోసం నీ ప్రాణమైన త్యాగం. నా ప్రాణం తీసినా మంచిదే. ఇప్పుడు నా ప్రాణం పోతే నేను పరలోకం పోతామా, నువ్వు ఏడికి పోతావయ్యా అని అడుగుతా. నువ్వు ఎవరైనా కొట్టడానికి వస్తే నన్ను కొడితే కొట్టి, నువ్వు తిడితే తిట్టినవు కానీ నువ్వు అగ్నిగుండం తప్పించుకోలేవు, నీ వల్ల కాదు. నువ్వు దేవుని పరలోకం చేరాలంటే యేసయ్యని నమ్ముకో. నన్ను కొడితే సుఖం, నేను నన్ను చంపినా నేను పరలోకం పోతా. మరి నీ సంగతి ఏంది చెప్పు, నువ్వు నీ మార్గం ఏంది, నువ్వేమో ఆలోచించుకుంటున్నావు చెప్పమని చెబుతా.
ఉమ్, అంతేగాని నాకు పొద్దున్న లేస్తే నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను, నా కోసమే కాదు. ఉమ్, అయ్యా అందరినీ మార్చయ్యా, వాళ్ళకి 90 ఏళ్ళు ఉండా మీ జ్ఞానం వాళ్ళకి తెలవదు ఉమ్, నాయన, నువ్వు సత్యమంతుడు అని నీతిమంతుడు అని వాళ్ళకి తెలవదు, ఉమ్, మా కోసం ప్రాణం పెట్టినవని తెలవదు, అందరినీ క్షమించయ్యా, ఉమ్. వాళ్ళకి తెలవదు అయ్యా, నేను ఏడుచుకుంటేనే ప్రార్థన చేస్తా. ఇప్పుడు దేవుడు లేడు, ఎవ్వరు లేరు, ఇదంతా ఉత్తిది అనేటోళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు అమ్మ? నిన్ను అడుగుతారుగా, పరలోకం ఏడమో నువ్వు చూసి వచ్చినవా అన్నారు. ఆ, పరలోకం ఏడమో నువ్వు చూసి వచ్చినవా అని నన్ను అడిగారు. ఆ, అడిగితే మరి భూలోకం ఏడందో నువ్వు చూసి పుట్టినవా, ఆ, నీ కులం ఏంటో, మీ అమ్మ ఎవరో, మీ నాన్నెవరో, మీ బంధువులు ఎవరో, మీరు ఉండోళ్ళో లేనోళ్ళో ఏ కులం నువ్వు చూసి అన్నీ తెలుసుకొని పుట్టినవా? ఉమ్, పుట్టాకనే నీకు తెలిసింది. ఉమ్, పుట్టగానే నువ్వు అన్నం తినలే, పుట్టగానే నడవలే, పుట్టగానే మాట్లాడలే, ఉమ్, అన్నీ క్రమంగా నీకు వయసు పెరిగే కొంది అన్నీ అర్థమైనాయి. ఓకే. మరి పాంగనే ఇవ్వాలే పోయి చర్చిలో కూర్చుని నీకు ఎట్ట అర్థమైతే? ఉమ్, మరి నువ్వు కూడా పోయి ఆ చర్చిలో ప్రతి వారం ఖచ్చితంగా నువ్వు పోతుంటే నీకు అర్థమయ్యిద్ది పరలోకం ఏడుందో. ఉమ్, మరి పరలోక రాజ్యం ఏడుందో నువ్వు చూసినవా అంటే, మనం పుట్టేటప్పుడు భూలోకం ఏడుందో చూసి పుట్టినావా, తెలుసుకోని పుట్టినావా? ఉమ్. పుట్టా తెలుసుకున్నాం. నీకైతే ఆ దర్శనం కలిగింది, అవును, అంతేనా? అంతే. ప్రభు యొక్క దర్శనం నీకు కలిగింది, అవును. కలిగినాక నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావు. అస్సలు ఆయన వదిలిపెట్టను, ఆ, ఏదేమైనా మంచిది. ఆ, నన్ను మెడకాయ కోసినా నేను దేశైనా అయితే వదిలిపెట్టను. ఆ, ఎవరు నాకు అన్నం పెట్టినావటే, పెట్టపోయినావటే, ఆధార్ కార్డు పోయినావటే, రేషన్ మన పింఛన్ డబ్బులు ఇవ్వపోయినా మంచిదే, ఆ, ఏది పోయినా పర్లేదు, నాకు ఏసై ఉంటే చాలు. ఉమ్, ఆయన ఒక్కడే కావాలి నాకు. నా తండ్రి పరలోక రాజ్యంలో ఉంచుతున్నాను దేశపోయి, ఉమ్, నేను ఆడ ఆనందంగా సంతోషంగా ఏదో తోటలో పండ్లు తినుకుంటా, సముద్రంలో స్నానం చేసుకుంటా, ఏసైతో సంతోషంగా ఉంటాను నేను. ఇప్పుడు ఎంతమందికి సువార్త చెప్పుంటావు? నేను దగ్గర ఒక 7 మందికైనా చెప్పుంటా. ఉమ్, మరి ఒక 30 మందిని అయితే మాత్రం నేను చర్చికి తీసుకొని పోయినా, వాళ్ళందరూ నమ్మకంగా 30 మంది కూడా వస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు చాలా బాగుంటాయి, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి తెలుసుకొని అందరు బాప్టిషన్ తీసుకొని ఉమ్. వాళ్ళు ఇడిచిపెట్టకుండా ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు నీకు ఒకసారి చేత కాదు, చేత కాకపోయినా నువ్వు పోతావని చెప్తారు వీళ్ళు యాడికి సువార్తకి. పోతా. మరి అది చేత కాకపోయినప్పుడు ఏడన్నా కళ్ళు తిరిగి కింద పడితే అప్పటి చచ్చిపోతా ఏమైంది? కింద పడి అదే అంటాడు నా కొడుకు, నా బిడ్డలు అంటారు, నువ్వు ఎండలో కూడా ఆడాడ కూర్చుంటా పోతాను, మంచినీళ్ళు తాక్కుంటా, నీ ప్రాణం మీద ఏం పడదు, నువ్వు ఏడన్నా కళ్ళు తిరిగి చచ్చిపోతావు, అప్పుడు నీ సంగతి చచ్చిపోతే నేను పరలోకం పోతా, ఉండి ఏముద్దరెత్తా, కానీ బతికినన్నాళ్ళు నేను సువార్త చేస్తా ఖచ్చితం. అది నమ్మకంగా నేను దేవుడి పని నేను చేయాలంతే. ఆయన చూసే దేవుడు, వినే దేవుడు, నన్ను ఎన్ని బాధల నుంచి చెడిపించిన దేవుడు, నాకు పరలోకం ఎత్తడు. నేను ఇంట్లో కూర్చుంటే నా కూర్చోబుద్ధి కాదు, నన్ను మార్చిన దేవుడు అనేకులు మారుతుడు. నేను ఆనందంగా ఉండా, నేను సంతోషంగా ఉండా, అందరికీ ఆనందం కావాలి, అందరికీ సంతోషం కావాలి. చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఏసైనా మాత్రం వదిలిపెట్టేది లేదు, ఏసఐ గురించి చెప్పకుండా ఉండేది లేదు. ఆయన నేను అనుకుంటా దేవుడి కంటే గనుడు లేడు ఏడ. మనుషులు ఎవరు గనులు గారు, ఉండోళ్ళు కావచ్చు లేనోళ్ళు కావచ్చు, ఎంత జ్ఞానం అని ఉండొచ్చు, కానీ దేవుడు జ్ఞానం అయితే లేదు వాళ్ళకు, చేసుకోలే. ఇక పూజలు అయితే బాగా చేసిన. కానీ నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఒక ఇష్టం ఏముంది, అందరికీ చేసిన, రాములవారికి చేసిన, ఈశ్వరుడికి చేసిన, మరి ఇంకెవరు కృష్ణుడికి చేసిన, అసలు దేవుళ్ళు అనేవాళ్ళు ఎంతమంది ఉండారో అందరికీ చేసిన. ఉప్పలమ్మగా పెడుతుంటే పోయినా, ఎల్లమ్మగా పెడుతుంటే పోయినా, అన్నీ చేసిన. ఎన్ని సంవత్సరాలు పూజలు చేసినావు? నేను దగ్గర 30 ఏళ్ళ దాకా చేసిన బాగానే పూజలు. 30 సంవత్సరాలు పూజలు చేసిన? అవును. యేసుప్రభు నమ్ముకొని ఎంతకాలం అయింది? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయింది యేసుప్రభు నమ్ముకొని? అవును. ఈ 20 సంవత్సరాల్లో ఒక్కసారైనా యేసుప్రభు మీద విరక్తి కలగలేదని? అస్సలు కలగలేదు. నాకు యేసుప్రభు అంటే నా ప్రాణం లేచి వస్తుంది. కూర్చున్నా నించున్నా నాకు ఏసై తప్ప రెండో మాట నాకు తెలియదు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాక కష్టాలు వస్తాయి కదా, వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడైనా ఏం దేవుడురా, అసలు ఇదంతా చెప్పేదంతా అబద్ధమే, అబద్ధం కానే కాదు,
అది నిజం సత్యం. ఇప్పుడు కొంతమంది బయటకు పోయి చెప్తారు అడప వాళ్ళు ఉమ్, ఇదంతా అబద్ధమే, అందులో ఏం లేదు, ఉమ్, ఆ పాస్టర్లు బాగుపడటం కోసం ఇట్లా చెప్తారని అంటది కదా. అంటారు. నువ్వు 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 30 సంవత్సరాలు పూజలు చేసినావు, అవును 20 సంవత్సరాలు ప్రార్థనలో ఉన్నావు, అవును. నీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా? నాకు అస్సలు అనిపించలే. యేసయ్య గొప్ప దేవుడు, ఎళ్ళకే తెలవట్లే, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఉమ్, ఆయన కంటే గనుడు ఆడున్నాడు, మన కోసమే ప్రాణం పెట్టి నేను ఇంకా ఏం దాచుకున్నాడు దేవుడు. ఉమ్, మా ఆయన పరలోకంలో మరి ఆ బంగారు సింహాసనం మీద కోటాను కోట దేవదూతలతో సంతోషంగా ఉండాల్సిన దేవుడు ఎందుకు వచ్చిండు? తగ్గించుకొని దీన మనసు కలిగి ఉమ్, మన్ని కూడా ఆయనతో పాటు పరలోకం చేరవాలని వచ్చిండే. ఉమ్, ఈ సంగతి మీరు తెలుసుకోరాయా, ఈ సత్యాన్ని మీరు గ్రహించరాయా. ఉమ్, మీరు అందులో ఏమి లేదు లోకాశలో పడి లోకంలో అన్నీ పోగు చేసుకుంటున్నారు. ఉమ్, ఈ మనతో వస్తాయా? ఉమ్, ఎండి రాదు, బంగారం రాదు, బిల్డింగ్ రాదు, పట్టుబట్టలు రావు, ఉమ్, ఎవరు రారు, బిడ్డలు రారు, కొడుకులు రారు, భర్త రాడు, భార్య రాడు. ఉమ్, కానీ నా లెక్క నేనే చెప్పుకోవాలి. నా దేవుడికి నేను ఈ లోకంలో ఎట్ట బతుకుతున్నా, ఉమ్, నాలో ఎంతవరకు నీతి ఉంది, ఎంతవరకు నీకు యథార్థంగా బతుకుతున్నా, ఉమ్, ఎక్కడ నెలకంత తప్పు లేకుండా బతకాల, తీగ మీద నడిచినట్టు నా భక్తి ఉండాల, ఉమ్, నన్ను బట్టి అనేకులు మార్చబడాల. ఉమ్, కానీ నన్ను చూసి ఇరత్తి కలిగి ఏంది దేవుణ్ణి నమ్ముకుంది అబద్ధాలే, మోసాలే, టక్కర్లే అనేది ఉండకూడదు. ఉమ్, దేవుళ్ళో కరెక్ట్గా ఉండాలా. ఉమ్, అట్టయితేనే పోతే పాయ, లేకపోతే ఎవరు బొమ్మన్నారు చర్చికి. ఉమ్. ఇందులో ఉండటం ఎందుకు, మళ్ళీ పోయి ఇట్లా మాట్లాడడం? దేవుణ్ణి అవమానపరిచినట్టుగా. దేవుడు ఎప్పుడు ఎక్కిరించబడవు. ఉమ్, ఈ తెలిసి తెలియని అవ్వారం 4 రోజులు రావటం. ఉమ్, పోతను అమ్మ చర్చి కంటే అంటారు ఎవరన్నా. పోతనులే కానీ ఎప్పుడో ఒక వారం పోతే, ఎప్పుడో ఒక వారం పోతే. మరి నేను అంటా బడిలోకి నువ్వు ఎప్పుడో ఒక వారం పంపితే నీ కొడుకు పేస అవుతురా? ఉమ్, నెలకు ఒకసారి బడిలోకి పంపించి నా కొడుకు కలెక్టర్గా అవుతురా? ఉమ్, అదేందమ్మా ఎట్ట? మా ఇంటి అమ్మటే చర్చి ఉంది కానీ మేము పోము, ఏనొస్తుంది మాకు అంటారు. ఉమ్. మరి మీ ఇంటి అమ్మటే బడి ఉంటే మీ పిల్లగాళ్ళ బడిలోకి ఎందుకు పంపించాలి మరి? బా, ఆ, ఇప్పుడు మీ ఇంటి అమ్మటే ఉందిగా బడి, ఉమ్, మరి మీ అబ్బాయికి చదువు రాదా? నువ్వెందుకు డబ్బులు కట్టి ఎందుకు పంపిస్తున్నావు అంట. ఉమ్, అందరిలో ఉండాలిగా అంటారు. మరి నీకు చర్చి పోయింది ఎక్కడ తెలుస్తుంది? ఇంటి అమ్మట చర్చి ఉంది, నీకు ఎట్టేనా వస్తుంది? అందరితో పాటు అలేలు అంటావా ఉమ్, నువ్వు? సూత్రం అంటావా? ఉమ్, మరి నువ్వు ఇవన్నీ అక్కడ బడిలో ఎట్టనో ఇది కూడా అంతే. ఉమ్, మరి నాకు ఇంటి అమ్మట ఉంది, నాకు అన్నీ తెలుసులే, నీకేం తెలుస్తుంది? ఎట తెలుస్తుంది? ఉమ్, తెలుసుకోవాలమ్మా. నువ్వు చర్చి తప్పకుండా పోతేనే తెలుస్తుంది, ఉమ్. లేకపోతే తెలవదు. మరి పరలోక రాజ్యం ఏడుంది అని నన్ను అడిగితే పరలోక రాజ్యం ఉంది, కానీ మనం పోతుంటే తెలుస్తుంది. అంతే. ఇప్పుడు మీకు ఆ ప్రత్యక్షత కలగబట్టే ఇసుకొని నమ్మిర్రు. అవును. లేకపోతే మీరు ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్ముతా? మీకు అవసరం ఏమొచ్చింది? అవసరం లేదు. నా దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. నాకు యేసుప్రభు, నువ్వు గనక యేసుప్రభు నాకు వద్దనంటే నీ కొడుకు బంగారం లెక్క చూసుకోడు. నాకు బంగారం లేకపోయినా మంచిదే. ఇప్పుడు ఉదాహరణ యేసుప్రభు నాకు వద్దు అని నువ్వు అన్నావనుకో, అవును, నీ కొడుకుని ఎట్ట చూసుకుంటాడు? ఎట్ట చూసుకున్నా నేను యేసు ప్రభుని వద్దని అంటాం జరగదు. నాకు ఎండి వద్దు, బంగారం వద్దు, బిల్డింగ్ వద్దు, చెట్టు కింద అయినా ఉంటా. అసలు ఆ మాటే వద్దంటావు. ఆ మాట అసలు దేశైనా వదులుకో అన్న మాట నేను నా సేవలతో వినలేను. అస్సలు విన్నాను. నాకు అన్నం లేకపోయినా మంచిదే, ఇల్లు లేకపోయినా మంచిదే, వస్త్రాలు లేకపోయినా మంచిదే. నేను అడుక్కొని అయిన తింట కానీ నేను ఏసైనా వదిలిపెట్టను. ఇల్లు లేకపోతే చెట్టు కింద అయినా ఉంటా. మంచిగా సెటిల్ అయ్యింది అమ్మ. అయితే ఆయన నువ్వు నాకేళ్ళు రావాల్సిందే కానీ అన్నాలుండ నేను నీకేళ్ళు రాను. మీరు నీ కొడుకు మంచిగా అఫీషియల్గా ఉన్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు, మంచిగా చూసుకుంటాడు. అమ్మా నీకు వద్దామా, నీకు దండం పెడతా, దేవుని పక్కన పెట్టి నువ్వు రావే, నిన్ను మంచిగా చూసుకుంటా అమ్మా అని అంటాడు. ఓ అయ్యా నీకు దండం పెడతా ఏసైనా వదిలిపెట్టి నేను రానయ్యా అంతే అంటావు. ఈ గుడిసెలనే ఉంటుంది తప్ప నేనైతే అడిగి రానంట. అస్సలు మీ దేవుళ్ళ మాట నాకు వద్దు, మీ దేవుళ్ళని నాకు చెప్పొద్దు, మీలో నేను గలవను. నేను ప్రత్యేకంగా నా తండ్రి కోసమే నేను బతుకుతా అంతే. నేను చస్తే నా తండ్రి నన్ను పరలోకం చేరుతున్నా, నాకు పరలోకం కావాలి. అనేకులకు చెప్పేది అదే, నేను చేసేది అదే. ఇప్పటికి రోజు తిరుగుతూనే ఉన్నావా? తిరుగుతూనే ఉండ. అస్సలు ఒక్కరోజు కూడా మిస్ చేయను. పత్రికలు రోజు ఇవ్వాల్సిందే. బస్సుకు పోతే బస్సు ఎక్కితే అందరికి బస్సులో ఎత్తా, ఆటో ఎక్కితే ఆటోలో ఎత్తా, మరి నడిచిపోతే నడిచి పోతా ఎత్తా. ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా, వాళ్ళని వీళ్ళని ఏమి లెక్కలేదు. వాళ్ళు ఎవరున్నాయో నాకే. ఇప్పుడు నీకు నువ్వు ఎట్టు పోయినా నీ అమ్మటి పత్రికలు ఉండాలి. పత్రికలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, కంపల్సరిగా.
పత్రికలు ఉండాల్సిందే. పత్రికలు ఉండాల్సిందే. ఊయక అసలు ఉత్త చేతులతో నేను పోనే పోను. మొత్తం పూజలు చేసి అన్నీ చేసి మొత్తానికైతే యేసుప్రభు నమ్ముకొని సాక్షి నిలబడి మంచి సాక్ష్యం సంపాదించినావు అమ్మ. నిన్ను చూసిన చాలామంది ఇన్స్పైర్ అయిపోతారు. అసలు అమ్మ మంచి సాక్ష్యం చెప్పింది, మీతో మాట్లాడాలని మీతో ప్రార్థన చేయించుకోవాలని చాలామంది ఆశపడతారు. సరే, ఏది ఏమైనా చాలా సంతోషం అమ్మ. అనేక విషయాలు చెప్పారు. మరొకసారి అందరిని ధైర్యపరిచారు. ఎందుకనంటే చాలామంది శరీరంలో బలం ఉండి ఇంట్లోనే కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఒక్కదానివే ఈ మారుమూల ప్రాంతంలో బతుకుతా, సరైన వసతులు లేకపోయినా, పరిస్థితులు మంచిగా లేకపోయినా, గంత తింటవో తినవో తర్వాత సంగతి, కానీ సంకన బైబిల్ కరపత్రికలు వేసుకొని పోతూనే ఉంటావు. ఎండైనా ఆగను, చలైనా ఆగను, వానైనా ఆగను. అట్లా తిరిగి 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 ఎక్కడ పడిపోతావో తెలియదు, ఎక్కడ చనిపోతావో. మా తమ్ముడు అన్నాడు కదా, అక్క నీకెందుకు అక్క, నీ కొడుకు బంగారం అలాగా ఉండోడు, నీ కొడుకు నీకు బాయిగా నీకు అన్నం పెడతారు, దర్శనాలు దీని ఇంట్లో ఉండరాదు అక్క. అసలు ఇల్లు లంబాడి తండ ఏంది, మాలపల్లి ఏంది, అర్జునవాడ ఏంది, నీకు ఎందుకు ఈ బాధ? వాళ్ళు వెళ్ళకపోయి ఆడ కూర్చొని వాళ్ళకి చెప్పి. ఇప్పుడు నీకు మనశ్శాంతి ఉందమ్మా? నాకు చాలా మనశ్శాంతి ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏసై దొరికా. డబ్బు లేదు, నీకు బంధువులు లేరు, నీకు ఆత్మీయులు లేరు, నీకు ఎవ్వరు లేరు. ఉండారు కానీ ఎంతమంది ఉండ వాళ్ళందరితో నాకు సంబంధం లేదు. ఏసై అక్కడ ఉంటే ఇప్పుడు నీ దగ్గర ఎవ్వరు లేరు. అవును, నువ్వు ఒక్కదానే ఉన్నావు. అవును. ఇప్పుడు నువ్వు ఎక్కడ మంతనం పడ్డా కానీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఎవరు లేరు. అవును, చూసా నాదులు లేరు. మరి నువ్వు ఒక్కసారి నాకు యేసుప్రభు వద్దు అని అంటే నిన్ను పువ్వులు పెట్టి చూసుకుంటారు వాళ్ళు. నేను యేసుప్రభుని వద్దాను, ఆ మాట అనొద్దంట. ఏ ఊరు లేకపోయినా మంచిదే కానీ నాకు ఏసై కావాలి. ఆయన ఒక్కడుంటే చాలు నాకు. అంటే అన్నిటి వదిలిపెట్టుకొని ప్రభు కోసం, ప్రభు కోసమే నేను బతుకుతున్నా ప్రత్యేకంగా. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నేను లెక్క చేయను, నాకు ఏసై కావాలి అంతే. మరి ఇప్పుడు అందరికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఇప్పుడు మారిన వాళ్ళందరికీ ఏం చెప్తావు? నా కుటుంబం మంచిగా ఉంది, నేను మంచిగా ఉంటా, మీరు కూడా మంచిగా ఉంటారు, మేము పరలోకం జాగ్రత్త, ఖచ్చితంగా మీరు కూడా జాగ్రత్తారు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకొని కొంతమంది సువార్త చేయకుండా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అది చెప్పు. అసలు సువార్త చేయకుండా ఉండకూడదు, అందరికీ ఉంది బాధ్యత. అంతేనా? దైవ సాహులకి ఒక్కళ్ళకే లేదు, అమ్మగారులకి అయ్యగారులకే లేదు. మనం అందరం బైబుల్ వింటున్నాం కాబట్టి అందరికి సువార్త అందరం చెప్పాలా, అందరికి ఉంది బాధ్యత. రేపు దేవుడు అడుగుతుడు లెక్క. మీరు వినలేదా బైబుల్ వాక్యం? మీరు కూడా విన్నారుగా. మరి మీరు మారినట్టు వాళ్ళు అందరూ మారొద్దా? అనేకులు మారాలిగా. మరి అందరికి ఎందుకు చెప్పట్లే మీరు? రేపు దేవుళ్ళు ఎక్కడితే ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు దమ్ము ధైర్యం ఉండాలా. ఏం సంపాదించిన నీ వ్యాపారం ఏందని అడుగుతుడు దేవుడు. అప్పుడు నేను అయ్యా మరి చేలు బండి ఇచ్చిన, అయ్యా మరి వ్యాపారం చేసిన, ఉద్యోగం ఇచ్చిన, వ్యవసాయం చేసిన దేవుడు ఒప్పుకోడు. ఇవన్నీ ఎవరికి కావాలా? ఒక ఆత్మ నశించిపోకుండా ఆత్మలు సంపాదించాలి కానీ ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ అన్నీ ఈ భూమి మీద వదిలిపెట్టిపోయాయి. ఈ మనతో వస్తాయా? ఒక ఆత్మను సంపాదించాలి కానీ ఏది సంపాదించినా అర్థమే అనుకున్నా నేను. లోకంలో అన్నీ కూడా వచ్చాయి కావు మనతోని, ఇవన్నీ అర్థమే. తినటానికి ఇంత అన్నము, కట్టుకోవటానికి ఇంత వస్త్రం చాలు, గుడిసైనా చాలు ఉండటానికి. ఏం కావాలి? ఇవన్నీ మనతో వస్తాయా? మనం పరలోకంలో ఇల్లు సంపాదించుకోవాలి, ఆ పరలోకంలో చోటు ఆయన కాడ సంపాదించుకోవాలి కానీ రేపు న్యాయపీఠం మీద నిలబడి అయ్యా మరి ఇన్ని ఆత్మలు నేను శాతైన వరకు ఇంత సేవ చేసిన, అయ్యా ఇంత సువార్త చేసిన, ఓ 30 మందిని తీసపోయి, మరి నా బలం కాదు, నా శక్తి కాదు, మీ దయ వల్ల, మీరు చెప్పిన మాటల వల్ల నేను అవి నేర్చుకొని నేను పదలుగా చెప్పిన. మరి 30 మందిని తీసుకొచ్చిన, వాళ్ళు రచన పొందారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి వాళ్ళు పరలోకం చేరాలా, అనేకులు చేరాలని నా ఆలోచన. దానికోసం మీరు రాత్రి పగళ్ళు తేడా లేకోకుండా దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అవును, అవును. మరి తల్లి కోసం ప్రార్థన చేయండి. ఇంకా అమ్మ చాలా విషయాలు చెప్తారు, మళ్ళీ ఇంకొకసారి అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ కోసం, అమ్మ పరిచర్య కోసం, అమ్మ తిరుగుతున్న గ్రామాల కోసం ప్రాబలంగా వాడుకోవాలి. ఈ అమ్మ ద్వారా చాలామంది రక్షణలోకి రావాలి. నామకార్థంగా ఉన్నోళ్ళు కూడా ప్రభువుని తెలుసుకొని, దేవుని యొక్క శక్తిని తెలుసుకొని ఇంకా బలమైన సువార్థికులుగా నిలబడాలి.
ఈ చివరి దినాలలో మరి ఈ ఉద్యమం మరి అందరిలో కలగాలి. అవును. తల్లి ఆశ ఒక్కటే, అవును. ఈ ఉద్యమం అందరిలో కలగాలి. ఈ లోకంలో మచ్చలేని జీవితం మనం జీవించాలి. దేవుని రాకడికి రాజ్యానికి కొంతమందిని మనం తీసుకొని పోవాలి. అవును. మరి దానికోసం అమ్మ అన్నీ వదిలేసి ఒంటరిగా బతుకుతుంది. మరి ప్రార్థన చేయండి. మంచి సంఘం, మంచి సేవకుడు. మా అయ్యగారు కూడా సైమాన్ గారు గొప్ప దైవ సేవకుడు. మా అమ్మగారు అయ్యగారు కూడా మరి నెలకి 2 లక్షలు వచ్చే ఉద్యోగం వచ్చినా కూడా అయ్యగారు నా కొడుకు ఉద్యోగం వద్దు, మరి నా కొడుకు కోడలు కూడా దైవ సేవకులే కావాలా అని అయ్యగారు మరి కొడుకు కోడలను కూడా దైవ సేవకులుగా అభిషేకించారు. వారు కూడా సేవ చేస్తున్నారు. మా అయ్యగారు అమ్మగారు కూడా రేత్రి పగులు కూడా నిద్రపోరు. అసలు గొప్ప బోధ చేస్తారు. మాకందరికి సువార్త చేయాలి, దేశం అంతా ప్రపంచం అంతా అని 480 సువార్తలు చేసినాం. ఓ ఎక్కడ అరకు గుట్టలు ఎక్కిను, 30 కిలోమీటర్ల గుట్టలు ఎక్కిను. అందరూ అన్నారు కదా షుగర్ బీపీ ఉండేవాళ్ళు అందరు కొండ కింద ఆగిపోండి అన్నారు. నేనైతే అయ్యగారు ఆగను, నేను ఖచ్చితంగా కొండ ఎక్కుతాను. ఆ గుట్టలు ఎక్కి నేను కూడా సువార్త చేస్తాను అంటే అయ్యగారు అన్నారు, అమ్మ అక్కడ పడిపోతే అసలు ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేరు, ఎవరికి వాళ్ళే రాలేరు, ఇంకా నువ్వు ఆడ పడిపోతే వదిలిపెట్టి వస్తారమ్మా అన్న. అయినా పర్వాలేదు అయ్యగారు, దేవుడు తీసుకొచ్చి వస్తా, లేకపోతే ఆడే వదిలిపెట్టి రండి, నేను కూడా ఎక్కుతా గుట్టని. మంచిగా గుట్ట ఎక్కిన 30 కిలోమీటర్లు గుట్ట ఎక్కిన, ఆడ అందరితో సువార్త చేసిన, మళ్ళీ అందరికంటే ముందే దిగి వచ్చిన. దేవుడు నీకు ఇచ్చిన శక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగిపోతున్నావు. నువ్వు ఎక్కడ ఇడుపులపాయ, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ పాపికొండలు, మరి అక్కడ సముద్రాల్లో కూడా చేసినాం సువార్త, ట్రైన్లో చేసినాం. అసలు ఎక్కడెక్కడ రాష్ట్రాలు, జిల్లాలు. మా అయ్యగారు అమ్మగారు రూపాయి దాచుకోకుండా ఎంత చెవుటికి సువార్త చేయాలా, అనేకుల్ని దేవుడు తప్పు తిప్పాలనే ఆలోచన. ఎంత బలం వస్తుందో, ఎంత శక్తి వస్తుందో సువార్త అంటే. ఈ టైము ఇవాళ రేత్రి 3 కూడా సువార్తకు తీసిపోయింది అయ్యగారు మమ్మల్ని అందరినీ, తెల్లారిపాటికి సువార్త చేయాలని. ఒకరోజు నేను బ్యాగ్ తలిగించుకొని సువార్తకు పోదామని బస్టాండ్కి పోదామని బయలుదేరి వస్తే ఆడ పోలీసులు ఉన్నారు. ఏందమ్మా యాడికి పోతున్నాం ఈ టైంలో 3 అంటే, అయ్యా మేము సువార్త చేయడానికి పోతున్నాయ్యా. మరి నడవాలిగా అమ్మ అంటే, ఇప్పుడు ఈ టైంలో ఆటోలు ఉండవయ్యా నడుస్తున్నా అంటే, పోలీసు ఆయన అండు, అమ్మ నువ్వు మా అమ్మలాంటిదని నేను దింపుతురా అమ్మ అని పోలీసు ఆయన తీసపోయి ఆటో కాడ దింపి వచ్చిండు. చూపించిన, ఇగో అయ్యా బైబిల్ సెలవు ఉంది నా దగ్గర, బైబిల్ ఉంది చూపించిన. సర్లే అమ్మ, మా అమ్మ ఎంతో మీరు అంత అమ్మ, నేను రోడ్డు మీద దింపుతురా అమ్మ అని తీసపోయి ఆడ దింపిండు. ఇక ఆడ ఆటో ఎక్కి పోయినాం. దేవునికి స్తోత్రం. అమ్మ కోసం ప్రార్థన చేయండి. మరి ఇంకా అమ్మ బలంతో, ఆరోగ్యంతో సువార్త పరిచయాలు ముందుకు సాగినట్లు, దేవుని కార్యాలు జరిగించినట్లు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమె. అసలు నీళ్ళన్నీ కట్టలు కడితే నీళ్ళన్నీ అట్టా పోతాయా? అందరం సువార్త చేతి దేశం అంతా మార్చబడదా?